ఏం పని చేస్తుంటారు? ఏం పని చేస్తున్నావా? కూలి నాలు పని చేసుకుంటాం. మంచిగా కాంగ్రెస్ జెండా వేసినావు, ఆయన కోటేసినాం, ఆయన గౌరవం నిలబెడుతున్నాం. కాంగ్రెస్ కోటేసి కాంగ్రెస్ జెండా పెట్టుకొని ఆయన ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోయి వచ్చినాం. కొల్లాపూర్ పోయి వచ్చినాము, వనపర్తి పోయి వచ్చినాము, కల్వకుర్తి పోయినాము, నాగర్ కర్నూలు పోయినా, మిర్యాలగూడెం పోయినా. సరే ఇవన్నీ తిరిగినావు, నువ్వు మంచి కాంగ్రెస్ కార్యకర్త పట్టుంది. మరి నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ మూసి పక్కన? 30 సంవత్సరాలు అయింది సార్. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. ఇప్పుడు తీసేస్తారా మీ కాంగ్రెస్ వాళ్ళు? మా కాంగ్రెస్ వాళ్ళు మా కట్ట పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు కట్ట పెట్టుకుంటున్నాం. ఇతరులు పచ్చి పార్టీ వాళ్ళు నన్ను తిట్టొద్దు. ఇప్పుడు నువ్వు అంగిదోడుకొని నీ ఇంట్లో ఎట్లా గుర్తున్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు మీరు జతాయని ఇల్లు కుదబెడతారని ఈ కాంగ్రెస్ లో పోయింది. తన్నినా సరే వాళ్ళ మాట నేను మాట్లాడదామంటే ఇంటలేరు. ఏం చేయాలి చెప్పు? మోరు కూడా నీకెందుకు రా నాయన, ఈ దౌర్జన్యం వద్దు, తగ్గించుకో, చేసినది నాకు చేసినావని అంటున్నావు. ఈ నుంచి తగ్గించుకుంటే మంచిగా బాగుపడతాం, ఓ పేరు వస్తుంది ముందల అని చెప్తుంటే వినడు. 8 దినాలకు నాడు దొంగ కుక్క లేక వచ్చి పందికొక్కు లేక అన్న బొక్క పెడతా అంటాడు. ఆ బొక్కలు 8 దినాలు అవుతాయి. మీరు గెలిపించుకున్నారు కదా? మేమే గెలిపించుకున్నాం. మా కన్ను మేమే పొడుచుకుంటున్నాం ఇప్పుడు. మా కన్నుతోని మేమే పొడుచుకుంటున్నాం. పాదయాత్ర చేస్తున్నాడు మూసి కోసం. యాదగిరి గుట్టకు పోయి పాదయాత్ర చేసి ఆయన బర్త్డే చేసుకొని మీ నల్గొండకు పోతాడట. పాదయాత్ర నడిచికుంట నల్గొండకు పోయి నల్గొండలో భూములకు నీళ్లు, ఈ మూసి నీళ్లు పోతే పంటలు వంతలేవంట. మంచి నీళ్లు పెట్టి పంట పండిస్తాడంట. తాగనీకే ఇయ్యని, మంచి నీళ్ళు ఇయ్యని, పంట వండనీకే మంచి నీళ్ళు ఇయ్యని, మూసి మంచిగా చేయని, మూసి ఇండ్లు ముట్టుకోకుండా మూసిని మంచిగా చేసి ఈ పక్క ఆ పక్క గోడ కట్టి మంచిగా చేసుకొని పొమ్మను. ఆయనకు 10,000 నమస్కారం. ఈ నుంచి మంచిగా చేస్తే ఏం చేసిండు సారు ఆయన? 6 గ్యారంటీలు ఒప్పుకుంటే మంది మోసపోయినాం. మోసపోయి ఓటేసినాం. ఓటేసినందుకు 6 గ్యారంటీల మహిళలకు ఫ్రీ పెట్టిండు బస్సు. సరే ఇప్పుడు నువ్వు ఏంటి టీ షర్ట్ వేసుకున్నావు, ప్రచారం కూడా చేసి ఉంటావు. వీళ్ళతో ప్రచారం చేసినప్పుడు ఓట్లు వేయమని చాలా మంది అని ఉంటావు. ఇప్పుడు ఏమంటారు ఓటు వేయమన్న వాళ్ళంతా నిన్ను? ఇప్పుడు ఓటు వేయమన్న నీ ఓటు ప్రచారం చేసి నీవు కాంగ్రెస్ లో ఉందాం వద్దు వెయ్య అన్నారు కొంతమంది. గుడ్డోళ్ళని కూడా అడిగితే వెయ్యం, మేము వెయ్యం అన్నారు. మేము కేసీఆర్కి ఇస్తాం. కేసీఆర్ వచ్చి 2,000 పింఛన్ చేసిండు. ఈ కాంగ్రెస్ కేస బదులు కాకరి చుమ్మియాలి కాంగ్రెస్ అని అంటున్నారు. అంటే ముసలోళ్ళు నన్ను తిడుతుంటారు, లెస్స కన్న కూతలు కోస్తుంటారు. డక్కలి కొడుక ఈ అంగే ఎందుకు తోడుకున్నావు అంటున్నారు. అంటే అరే ఎందుకు రా డక్కలు నేను ఎట్లయితేరా మీలాక మంచిని కానీ నేను అంటే మరి నువ్వు అంగి తోడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేయి మమ్మల్ని ఓట్లు వేపిస్తేవి ఓ పక్కన పచ్చయం బట్టి ఈ గతి మాకెందుకు వచ్చిందిరా? 2,000 పింఛన్ అని 4,000 పింఛన్ ఇప్పిస్తా అంటే మీరు రేవంత్ రెడ్డితోని 4,000 పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఆడోళ్ళకు 2,500 ఇస్తా అన్నారు, 2,500 లేవు అని తిడుతుండారు ఆ ముసలోళ్ళు. నన్ను మీరు ఎంతనన్నా తిట్టారు, కాకరి మీద పంపించినా సరే కానీ అంగే తిడుస్తాను అంటున్నాను నేను. ఎందుకట్లా అంత పట్టు అంటే దీవే పార్టీలో ఉన్నప్పుడు. ఈ దీవే ఎప్పుడు వచ్చిందంటే నాకు 79లో ఈ కాంగ్రెస్ జరిగినాయి. ఓకే, ఇప్పుడు మంచిగా చెప్పాను. 79 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ చూసుకుంటూ వచ్చినావు. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకుడిని చూసినావా? ఇటువంటి నాయకుడిని చూడలేదు, ప్రభుత్వంలో చూడలేదు. ప్రభుత్వంలో ఇందిరాగాంధీని ఒకటి చూసిన కాంగ్రెస్ లో కానీ, అంటే చూడలే అప్పుడు కూడా. కానీ ఇందిరాగాంధీ మంచిగా చేస్తుందని అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, 70 రూపాయల పింఛన్ ఇచ్చింది. అగ్గో కాలం, అది కాలం లేదు కదా, ఇంత లేదు కదా. ఇప్పుడు పసుల పిల్లలో పౌల పిల్లలు అన్నట్టుంది. 70 రూపాయల పింఛన్ ఇచ్చింది. 70 రూపాయల పింఛన్ ఇచ్చినాక రాజశేఖర రెడ్డి వచ్చిండు నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి 200 చేసిండు. ఆడికి పెద్ద పని ఆ కాలంలో. ఆయన చేసినాక ఇంకా ఉండి 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 కేసీఆర్ ఏం చేసి 6 ఏళ్ళు 8 ఏళ్ళు పాదయాత్ర చేసే కాంగ్రెస్ నాకు రావాలి, కాంగ్రెస్ వాళ్ళని నాకు తెలంగాణ కావాలని చెప్పి పాదయాత్ర చేసే సోనియా గాంధీతో. పాదయాత్ర చేస్తే ఇయ్యను 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 అనుకుంటా 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 వచ్చి 5-6 సంవత్సరాలు తిప్పి చిన్నగా తెలంగాణ ఇంకా పోనీ చూద్దాం ఓసారి అని చెప్పి తెలంగాణ పుట్టుకున్న ఇస్తపో అన్నది. అంతే, మాటలు కూడా చాలా మాట్లాడలే. సరే పో ఇస్తపో అన్నది. ఇంకా దాన్ని బిగ్గర పట్టి కేసీఆర్ పట్టి ఇక్కడ చేసి అక్కడ వేసి తెలంగాణను తెచ్చుకున్నాడు. తెలంగాణ నడిపించిండు. తెలంగాణకు ప్రజలకు మంచిగా చేసిండు. సచ్చినోళ్ళకి ఇచ్చిండు, పైసలు బతికినోళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు ఆయన. ఇంతవరకు అయితే యా ప్రభుత్వం చేయలే. ఇందిరాగాంధీ చేయలేదు, రాజశేఖర రెడ్డి చేయలే, ఎవడు చేయలే. రోషా ఉన్నాడు. మళ్ళీ ఈయన చచ్చిపోయినాక
కిరణ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఎవరు చేయలే. ఇంతమంది ఉన్నా ఎవరు చేయలే. కేసీఆర్ వచ్చిండు, గవర్నమెంట్ని ముంచిండు అనుకో, ముంచిండు. ఇప్పుడు 71 కోటి అప్పు చేసిండు. ఏంటి కొరకు చేసిండు? ప్రజల కొరకు చేసిండు, ప్రజలకే ఇచ్చిండు. బారాన ప్రజలకు ఇచ్చిండు, చారాన ఆయన తిన్నాడు. బారాన ఇచ్చిండు ప్రజలకు, బతికనేని సచినానికి 5 లక్షలు ఇచ్చిండు. ఇంత చెప్తున్నావు కదా, కాంగ్రెస్ జెండా వేసుకున్నావు, మరి వేరే పార్టీని పోగొడుతున్నావు. మరి ఏంది అది? నువ్వు కాంగ్రెస్ జెండా వేసుకొని వేరే పార్టీని పోగొడేందే? వేరే పార్టీని బొడియాడుతుంది. ఎందుకంటే బలిచి గుద్దరే బలిచి నిన్ను తంతసుడు, నీ పేగుల మీదకేసుకుంటా, నీ కార్యాలు తీసి దొబ్బలు తీసి దోరణాలు కడతా, కార్యాలు తీసి కాకులకు వేస్తా, నీ గుడ్లు తీసి గుళ్ళు కడతా, ఇవన్నీ వచ్చినాయి. దేవరోడు చదువుతాడు చూడు, డిమ్ డిమి అనుకుంటా పొద్దున్న లేచి, అట్లా చదువుతుంటాడు ఆయన. ఇది మానురా నాయన, ఇది ఎందుకు మానుతావు? ఈ పద్యం మాను. ఇంతవరకు ఉన్న సీఎంలన్నీ మాట్లాడినరా ఇవన్నీ? నీ పేగులు తీస్తా, బెంజిరాలు వేస్తా, లడవ తీస్తా, లస్కర్ పెడతానే. ఎవడు మాట్లాడ ఒకసారి ఇది మానుకో ఇన్నుంటే అన్నా కూడా ఇంటలేడు. పుట్టాడు బుద్ధులు చెప్పినా కూడా బుద్ధి. కొల్లాపూర్ పోయి వచ్చినాము, వనపర్తి పోయి వచ్చినాము, కల్వకుర్తి పోయినాము, నాగర్ కర్నూలు పోయినా, ఇది మిర్యాలగూడెం పోయినా. సరే ఇవన్నీ తిరిగినావు కదా, నువ్వు మంచి కాంగ్రెస్ కార్యకర్త పట్టుంది. మరి నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ మూసి పక్కన? 30 సంవత్సరాలు అయింది సార్. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. ఇప్పుడు తీసేస్తారట మీ కాంగ్రెస్ వాళ్ళు. మా కాంగ్రెస్ వాళ్ళు మా కట్ట పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కట్ట పెట్టుకుంటున్నాం. ఇతరులు పచ్చి పార్టీ వాళ్ళు నన్ను తిట్టొద్దు. ఇప్పుడు నీవు అంగి తోడుకొని నీ ఇంట్లో ఎట్లా గుర్తున్నారా? మీ కాంగ్రెస్ వాళ్ళు మీరు జతాయని ఇల్లు కుదపెడతారనికనే ఈ కాంగ్రెస్ లో పోయింది. తన్నినా సరే వాళ్ళ మాట నేను మాట్లాడదామంటే ఇంటలేరు. ఏం చేయాలి చెప్పు? మోర్ కూడా నీకెందుకు రా నాయన, ఈ దౌర్జన్యం వద్దు, తగ్గించుకో, చేసినది నాకు చేసినావని అంటున్నావు. ఈ నుంచి తగ్గించుకుంటే మంచిగా బాగుపడతాం, ఓ పేరు వస్తుంది ముందల అని చెప్తుంటే వినడు. 8 దినాలకు కొనాడు దొంగ కుక్క లేక వచ్చి పందికొక్కు లేక అన్న బొక్క పెడతా అంటాడు. ఆ బొక్కలు 8 దినాలు అవుతాయి. మీరు గెలిపించుకున్నారు కాదు? మేమే గెలిపించుకున్నాం. మా కన్ను మేమే పొడుచుకుంటున్నాం ఇప్పుడు. మా కన్నుతోని మేమే పొడుచుకుంటున్నాం. పాదయాత్ర చేస్తున్నాడు మూసి కోసం. యాదగిరి గుట్టకు పోయి పాదయాత్ర చేసి ఆయన బర్త్డే చేసుకొని మీ నల్గొండకు పోతాడట. పాదయాత్ర నడిచికుంటా నల్గొండకు పోయి, నల్గొండలా భూములకు నీళ్లు, ఈ మూసి నీళ్లు పోతే పంటలు వంతలేవంట. మంచి నీళ్లు పెట్టి పంట పండిస్తాడంట. తాగనీకే ఇయ్యని మంచి నీళ్ళు ఇయ్యని, పంట వండనీకే మంచి నీళ్ళు ఇయ్యని, మూసి మంచిగా చేయని, మూసి ఇండ్లు ముట్టుకోకుండా మూసిని మంచిగా చేసి ఈ పక్క ఆ పక్క గోడ కట్టి మంచిగా చేసుకొని పొమ్మను. ఆయనకు 10,000 నమస్కారం. ఈ నుంచి మంచిగా చేస్తే ఏం చేసిండు సారు ఆయన? 6 గ్యారంటీలు ఒప్పుకుంటే మంది మోసపోయినాం. మోసపోయి ఓటేసినందుకు 6 గ్యారంటీల మహిళలకు ఫ్రీ పెట్టిండు బస్సు. సరే ఇప్పుడు నువ్వు ఇది ఏంటి టీ షర్ట్ వేసుకున్నావు, ప్రచారం కూడా చేసి ఉంటావు. వీళ్ళతో ప్రచారం చేసినప్పుడు ఓట్లు వేయమని చాలా మంది అని ఉంటావు. ఇప్పుడు ఏమంటారు ఓటు వేయమన్న వాళ్ళంతా నిన్ను? ఇప్పుడు ఓటు వేయమన్న